యూట్యూబ్ చేసిన ప్రేక్షకులంతా శుభోదయం. ఈరోజు నేను ఆ గోకర్ణం విషయాలన్నీ కూడా కొద్దిగా తెలియపరుస్తూ ఉన్నాను. అంటే మొన్న చెప్పినటువంటి వాటిల్లో ఈ ఆత్మలింగాన్ని తీసుకొని వస్తున్న రావణాసురుడు ఆనందంతో వస్తూ ఉంటాడు. అది పైన ఉన్నటువంటి దేవతలైనటువంటి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుడు చూసి ఇతను లోకానికి ఎంతో ఆపదలను కలిగించేటువంటి రావణాసురుడి చేతుల్లో ఆత్మలింగం ఉండడం చాలా కష్టమని ఆలోచించి అలాగే గణపతి దేవుని నారద మహామునిని భూలోకానికి పంపిస్తారు. నారదుడు రావణాసుడికి ఎదురుపడి, రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఆత్మలింగాన్ని ఎలా తెచ్చుకున్నావు, నీ యొక్క తపోదీక్ష కానీ నీ యొక్క గానమాధుర్యం కానీ ఎంతో చెప్పుకోదగింది, నీకు ఈ విధంగా శివుడు ప్రత్యక్షమై ఇచ్చినట్టున్నాడు, జాగ్రత్త నాయనని చెప్పిపోతాడు. అతని మాటలలో చాలా కాలాన్ని గడిపిస్తాడు. దానివల్ల సాయం సమయం అయిపోతుంది. రావణాసురుడు ఇంకా సంధ్యావందనం చేసుకోవాలి. నదీ తీరం వచ్చేసింది. కానీ అతను శివుడు ఎప్పుడైతే ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక మాట చెప్పాడు, ఈ ఆత్మలింగాన్ని నువ్వు ఎక్కడైతే పెట్టేస్తావో, చేతులోంచి తీసుకునే పెడతావో అక్కడది ఉండిపోతుంది, ఇంక నీకు కదలదు, జాగ్రత్త, నువ్వు తీసుకోపోయి నీ ప్రాంతాన్ని పెట్టినదాకా జాగ్రత్త అని చెప్తాడు. కానీ వినాయకుడు అక్కడికి వచ్చి ఒక విపురుని వేషంలో వస్తాడు. అది చూసిన రావణాసురుడు, ఆయన విపురోత్తమ, నా చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని నీ చేతిలోకి పెట్టు, కాసేపు సంధ్యావందనం చేసుకొని వస్తాడు, నాకొద్దొద్దు, ఇది చాలా బరువైంది, తీసుకొని అంటాడు. లేదు తండ్రి, ఇది బరువు కాదు, జాగ్రత్తగా పట్టుకొని నేను వచ్చేస్తా కదా అని గబగబా వెళ్తాడు. చేతిలోకి తీసుకున్న రావణాసురుడు చేతిలోకి ఇచ్చేసిన రావణాసురుడు సంధ్యావందనానికి వెళ్తాడు. గణపతి దేవుడు ఎలాగైనా ఆత్మలింగాన్ని కింద భూమి మీద పెట్టేయాలని అతనికి ఒక మాట అంటాడు, నేను 3 సార్లు పిలుస్తాను, వస్తే సరే, లేదా నేల మీద పెట్టేస్తానంటాడు. వద్దొద్దు, వస్తున్నాను నాయన అంటూనే లోపలే 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు. ఇసుకలు అంతే, అది అక్కడ నిలబడిపోతుంది. గబగబా వచ్చేసిన రావణాసురుడు చూసి ఎంత పెకిలించకపోయినా అది బయట రాదు. ఇప్పుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. దాంతో చాలా దూరం దుఃఖిస్తాడు. కానీ అప్పుడు అనుకుంటాడు, భగవంతుడు ఇచ్చినటువంటి ఏది కూడా ఎక్కడ ఎవరికి ఏ ప్రాంతానికి చెందాలో దానికి చెందుతున్న మనసులో అనుకుని తాపం పడిపోతాడు. అక్కడే చాలా కాలం తపోదృష్టిలో ఉండిపోతాడు. అది శివుని ఆకారం, అంటే శివుని యొక్క లింగం ఎలా ఉంటుందంటే ఆ గోవు యొక్క కర్ణంలాగా చెవులాగా ఉంటుంది. అది గోకర్ణం పేరు వచ్చింది. శ్రీపాదవులు కూడా ఆ ప్రాంతానికి చేరి ప్రజల కష్టసుఖాలు గమనించుకుంటూ ఆ ప్రాంతాల్లో కొంతకాలాన్ని నివసించాడు. ఇది గురుచరిత్రలో చెప్పినటువంటి అంశము. ఇది మీకు నచ్చినట్లయితే అందరూ కూడా ఇది మంచి మనసుతో స్వీకరించండి. ఇట్లా మీ జీవన టీచర్.